రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం జపాన్లో పర్యటిస్తుంది. వారం రోజుల పాటు ఈ బృందం జపాన్లో పర్యటించనుంది. ఇక జపాన్లోని భారత రాయబారి సింబు జార్జ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇతర అధికారులకు ఆతిథ్య విందును ఏర్పాటు చేశారు. జపాన్ రాజధాని టోక్యోలోని 100 ఏళ్ల నాటి ఇండియా హౌస్లో జరిగిన ఈ విందులో రేవంత్ రెడ్డితో పాటు పలువురు తమిళనాడు ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఇక నేడు టోక్యోలో సోనీ గ్రూపు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్తో సహా వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర బృందం తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనుంది. రెడికా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం జపాన్లో పర్యటిస్తుంది. వారం రోజుల పాటు బృందం జపాన్లో పర్యటించనుంది. జపాన్లోని భారత రాయబారి సింబు జార్జ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇతర అధికారులకు ఆతిథ్య విందును ఏర్పాటు చేశారు. జపాన్ రాజధాని టోక్యోలోని 100 ఏళ్ల నాటి ఇండియా హౌస్లో జరిగిన విందులో రేవంత్ రెడ్డితో పాటు పలువురు తమిళనాడు ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఇక్కడ టోక్యోలోని సోనీ గ్రూపు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, అదేవిధంగా జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ సహా వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర బృందం తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనుంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జపాన్లో పర్యటిస్తుంది. వారం రోజుల పాటు ఈ బృందం జపాన్లో పర్యటించనుంది. జపాన్లోని భారత రాయబారి సింబు జార్జ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇతర అధికారులకు ఆతిథ్య విందును ఏర్పాటు చేశారు. జపాన్ రాజధాని టోక్యోలో 100 ఏళ్ల నాటి ఇండియన్ హౌస్లో జరిగిన ఈ విందులో రేవంత్ రెడ్డితో పాటు పలువురు తమిళనాడు ఎంపీలు పాల్గొన్నారు. అయితే నేడు టోక్యోలోని సోనీ గ్రూపు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్తో సహా వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర బృందం తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనుంది.